దేవునికి వందనాలు. కొంతమంది మనుషులు ఎట్లా ఉంటారంటే, పరిస్థితులు బట్టి మారుతూ ఉంటారు ఊసరవల్లిలాగా. చిన్న గవర్నమెంటు అధికారం వచ్చిందనుకోండి, వారి పరిస్థితులన్నీ గూడా మారుతారు. వాళ్ళకున్న ఆ స్నేహాలన్నీ మారుతాయి. మా బ్రదర్ చెప్తుండేది. తన బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు రూమ్‌మేట్ ఒక పోలీస్ ఆఫీసర్ అయినాడు ఇప్పుడు. మా బ్రదర్ ఫోన్ చేస్తే ఎత్తడంట. ఓ 20, 30 సార్లు చేసిన తర్వాత 2, 3 రోజుల తర్వాత ఇక తప్పదనే పరిస్థితులను ఎత్తుతూ ఉంటాడంట. కానీ కొంతమంది వ్యక్తులుంటారు. వాళ్ళ జీవితంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా గానీ వాళ్ళు మారరు. ఎందుకంటే వారిలో ఆ స్నేహభావం, దైవభక్తి ఉన్న వ్యక్తులు ఎప్పటికి మారరు. నేను కొన్ని నెలల కిందట మా పిల్లల విషయంలో, పాత స్కూల్ విషయంలో ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు అక్కడ లోకల్ పొలిటికల్ లీడర్ ఉన్న ఆయనకి నేను ఫోన్ చేసిన. అక్కడ లోకల్‌లో. మేము షిఫ్ట్ అయినాం కదా! అంతకుముందు ఉన్న కాడ. అయితే ఆ బ్రదర్ ఫోన్ ఎత్తలేదు. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు చాలా దగ్గరగా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఎత్తలేదు. నేను అనుకున్నా, నేను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా. ఏమో ఇప్పుడు ఉన్నతమైన స్థితికి పోయిండు కదా! మన ఫోన్ ఎత్తలేదు అందుకేనేమో అని అనుకున్నా. నేను ఫోన్ సైలెన్స్‌లో జోలో పెట్టుకొని నేను నడుచుకుంటూ వస్తున్నా. ఒక 10, 15 నిమిషాలలోనే నాకు 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. రిటర్న్ కాల్స్ అతని నుంచి. నేను చూసి సైలెన్స్‌లో ఉన్న ఫోన్‌ని చూసి, అరే! 10 మిస్డ్ కాల్స్ బ్రదర్ చేసినాడని నేను కాల్ బ్యాక్ చేస్తే చెప్తున్నాడు. అన్నా, మీరు ఫోన్ చేసినప్పుడు నేను పడుకున్నా. మీ ఫోన్ చూసినా నేను ఎమ్మటే మీకు కాల్ చేస్తా ఉన్నానా? మీది 10 సార్లు దాకా చేసినా నేను, మీరు మీది ఫోన్ ఎత్తట్లేదు ఏందన్నా అని అన్నాడు. అంటే బ్రదర్ నేను సైలెన్స్‌లో ఉన్నానంటే అని చెప్పిన. ఏందన్నా ప్రాబ్లం చెప్పంటే, ఇట్లా స్కూల్‌ది చిన్న ఇష్యూ ఉంది బ్రదర్ అంటే, అన్నా మీరు ఆరాంగా ఇంటికెళ్ళిపోండి, నేను చూసుకుంటా, మీకు పని అయిపోతుందిలేండి, మీరు ఇంటికెళ్ళిపోండి అని అన్నాడు. అసలు నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఇట్లా మనుషులు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా మన పాత స్నేహాలని, ఆ రిలేషన్‌ని జ్ఞాపకం చేసుకునే వ్యక్తులు నిజంగా ఆశీర్వదించబడతారు. అయితే ఆ తర్వాత 2, 3 సార్లు ఆయననే కాల్ చేసిండు. అన్నా ఇది సంగతి అని చాలా క్లోజ్‌గా ఫాలో అప్ చేసినాడు. అది వర్కౌట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, నిజంగా ఇట్లా ఎంత ఎత్తుకి ఎదిగినా మారని మనుషులు కొంతమంది ఉంటారు. బైబిల్‌లో 145 కీర్తన 1 వచనం, 2 వచనం చూస్తే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవా నీ నామమును నేను సన్నతించదను, నీ నామమును నేను గణపరచదను, నిత్యము నిన్ను సన్నతించదను. దేవా నీ నామమును గణపరచదను, నిత్యము నిన్ను సన్నతించదను. ఈ దావీదు మామూలు వ్యక్తి కాదు. సుమారు 8 లక్షల సైన్యం కలిగినటువంటి ఒక మహాచక్రవర్తి. 8 లక్షల యుద్ధ సైన్యం కలిగినటువంటి రాజు. ఈయన పేరు చెప్తే చుట్టుపక్కల రాజులకి నిద్ర ఉండేది కాదు. అలాంటి చక్రవర్తి మారలే. ఆయన గొర్రెలు కాపరిగా ఉన్న రోజులలో ఎలాంటి జీవితం దేవునితో కలిగి ఉన్నాడో, ఆయన రాజైన తర్వాత, ఓ ఉన్నతమైన స్థితికి ఎదిగిన తర్వాత, 8 లక్షల సైన్యం కలిగిన తర్వాత కూడా దేవునితో అదే సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఓ స్థితికి ఎదిగిన తర్వాత మనం దేవునితో కలిగి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎలాంటి స్థితిలో మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాం? ఏదో బతుకుదెరువు కోసం ఆ రోజుల్లో మనం దేవుణ్ణి పట్టుకొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నామా? లేకపోతే ఉన్నతమైన స్థితికి ఎదిగిన తర్వాత కూడా అదే భయము, అదే భక్తి దేవుని పట్ల కలిగి ఉన్నామా? అది ముఖ్యమైనది. దావీదు 8 లక్షల సైన్యం కలిగినటువంటి ఒక చక్రవర్తి. ఆయన మొదటి దినాలలో గొర్రెల కాపరిగా అడవిలో గొర్రెలు మేపుకున్న రోజుల్లో ఏ రీతిగా దేవుని పట్ల భయం, భక్తి కలిగి ఉన్నాడో, ఆయన రాజుగా, చక్రవర్తిగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాలలో కూడా అదే భయం, భక్తి దేవుని పట్ల కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. మనమే కాదు, మన తరాలు ఆశీర్వదించబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది.